Hey, hi, hello friends. Once again, welcome back to our channel. So, ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ మూవీస్ లైక్ మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిష్కింధాపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మద్రాసి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఘాటి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 5 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఫెంటాస్టిక్ 4 మూవీస్. ఈ మూవీ మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 23 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు ఫెంటాస్టిక్ 4 మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంది. తెలుగు, హిందీ, తమిళ్ ఇలాంటి మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 2 సుందరకాండ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి నారా రోహిత్ గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగానే సెప్టెంబర్ 23 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు, హిందీ, తమిళ్ ఇలాంటి లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ థియేటర్లో కూడా ఈ తమిళ్, తెలుగు, హిందీ ఈ 3 లాంగ్వేజ్లోనే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ మనకు ఓటీటీలో కూడా 3 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సుందరకాండ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే మనకి సుందరకాండ మూవీ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 3 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మౌలి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ యాక్చువల్గా మనకు సెప్టెంబర్ 12న రిలీజ్ అయితే కావాల్సింది కానీ సెప్టెంబర్ 5వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకు 1700 కోట్లు అయితే మనకి ఈ మూవీ వచ్చేసి లాభాలు అనేది తెచ్చిపెట్టింది. సో ఈ మూవీ థియేటర్స్ మనకి ఎంత హిట్ అయినా కానీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో మనకైతే ఈ మూవీ వచ్చేసి అక్టోబర్ 2 నుంచి అయితే పక్కాగా అయితే ఈటీవీ యాప్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకి ఈటీవీ యాప్లో వచ్చేసి అక్టోబర్ 2 నుంచి అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 కొత్త లోక చాప్టర్ 1 మూవీస్. ఈ మూవీ మనకి ఇండస్ట్రీ హిట్గా అయితే కన్నడ లాంగ్వేజ్లో అయితే నిలిచింది. ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ మనకు తెలుగు, హిందీ, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ 26 నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో పక్కాగా అయితే మనకి ఈ సెప్టెంబర్ 26 నుంచి అయితే దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఈ కొత్త లోక చాప్టర్ 1 మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 శివకార్తికేయన్ గారి కెరియర్లోనే ఫ్లాప్గా నిలిచిన మద్రాసి మూవీస్. ఈ మూవీ అమరన్ మూవీ తర్వాత రిలీజ్ అయింది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్తో మనకి ఈ మూవీని అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకు తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో 3 లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి మనకు 3 లాంగ్వేజ్లో కూడా యావరేజ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్గా అయితే మనకి మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఫ్లాప్ అయింది కాబట్టి తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. అక్టోబర్ 5 నుంచి అయితే ఈ మద్రాసి మూవీ వచ్చేసి మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా అక్టోబర్ 5 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 వార్ 2 మూవీస్. ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు తెలుగు నుంచి అయితే ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ బాలీవుడ్ నుంచి రితిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ యాక్చువల్గా మనకు టీడీ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీతో పాటుగా రిలీజ్ అయిన కూలీ మూవీ అయితే మనకు ఓటీటీలోకి రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎంత లేట్గా ఎందుకు రిలీజ్ అవుతుందంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ కూడా మనకు 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 9 కూడా మనకు ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 ఘాటి మూవీస్. ఈ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్తో థియేటర్లోకి రిలీజ్ అయ్యి ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ పైన ఎంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు బజ్ క్రియేట్ అయిందంటే మనకు లేడీ వారియంటెడ్గా అనుష్క గారు యాక్ట్ చేసిన అరుంధతి మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ కూడా మనకు లేడీ వారియంటెడ్గా రిలీజ్ అవుతుందని చాలా ప్రమోషన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ కూడా అలాగే ఉంటుందని చాలామంది అనుకొని మనకైతే మూవీ ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఇది ఒక పాన్ ఇండియా మూవీగా అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు థియేటర్లోకి అయితే అవైలబుల్ అయితే మనకి మూవీ అయితే ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 3 నుంచి అయితే ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 కిష్కింధాపురి మూవీస్. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతున్నాయి. అప్పట్లో రాక్షసుడు మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ ఈ కిష్కింధాపురి మూవీ కూడా మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఇంకా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో చేసుకున్న తర్వాత వాళ్ళే అఫీషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. కానీ
ప్రెజెంట్ అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జీ5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 17థ్ నుంచెల్లయితే సో, ఈ మూవీ మనకు థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో మనకు అన్ని లాంగ్వేజ్‌లో కూడా మనకు జీ5లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్‌లో అయితే మంచి హిట్ అవుతది, రన్ అయితే అవుతుంది. థియేటర్‌కెళ్ళి చూడాలనుకునేవారు తప్పకుండా థియేటర్‌లో అయితే చూడండి. సో, రేపటితో ఈ మూవీ థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. నెంబర్ 9 మిరాయి మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి తేజ సజ్జా గారైతే యాక్ట్ చేశారు. అండ్ విలన్‌గా వచ్చేసి మనకైతే మంచు మనోజ్ అన్న గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ అయితే ఈ మూవీలో యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకి థియేటర్స్ ఏకంగా 132,00,00,000 కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతది. ప్రెజెంట్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. ఇంకో 2 డేస్‌లో అయితే మనకి ఈ మూవీ థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటుంది. ఎందుకంటే మనకు 25థ్ అయితే ఓజీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది కాబట్టి ఈ మూవీ థియేటర్‌లో కొన్ని థియేటర్‌లోనే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఇంకా థియేటర్‌కి వెళ్లి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడండి. సో, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే తొందరగా అయితే మనకి ఈ మూవీ అయితే అసలు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. 2 మంత్స్ తర్వాతనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళొచ్చేసి మనకైతే ఈ మూవీని నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే మనకి ఈ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఇప్పుడే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 జూనియర్ మూవీ. సో, ఈ మూవీ ఒక కన్నడ మూవీ. సో, కన్నడ మూవీ హీరో అయితే డెబ్యూగా అయితే మనకి ఈ మూవీలో అయితే లాంచ్ అయితే అయ్యాడు. సో, హీరో నేమ్ వచ్చేసి కీర్తి రెడ్డి గారైతే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకు టీఆర్‌జీ యావరేజ్‌గా అయితే నిలిచింది. సో, మనకు థియేటర్‌లోనే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు డెబ్యూ హీరో మూవీ రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీలో ఇంతలా ఎగర్‌గా ఎందుకు ఏడ్చేస్తున్నారంటే ఈ ఆడియన్స్ అయితే మనకు ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మనకు తెలుగు యాక్టర్ శ్రీలీల గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో ఒక సాంగ్ 'వైరల్ వయ్యారి' అనే సాంగ్ చాలా వైరల్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ థియేటర్‌కి వెళ్లి చూడకుండా ఎలా ఉందని ఓటీటీలోకైనా ఈ సాంగ్స్ కోసమైనా చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ మనకి ఎప్పుడో ఓటీటీలోకి రిలీజ్ కావాల్సింది కానీ మనకైతే కొన్ని కారణాల చేత మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ముందు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని తీసుకున్నారని వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ అయితే కావాల్సింది. అప్పుడు వాళ్ళు పోస్ట్‌పోన్ చేశారు. సో, ప్రెజెంట్ వచ్చేసి ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు ఆహా వాళ్ళైతే తీసుకున్నారని వాళ్ళు కూడా మనకు సెప్టెంబర్ 22న అయితే రిలీజ్ చేస్తామన్నారు. సో, అప్పుడు కూడా మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటిదంటే మనకు ఈ సెప్టెంబర్ 26 నుంచెల్లి రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అంటున్నారు. సో, ఈసారి కూడా వాళ్ళు పక్కాగా అయితే మనకి మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో, తప్పకుండా వాళ్ళైతే రిలీజ్ అయితే ఈ మూవీని అయితే సెప్టెంబర్ 26 నుంచి రిలీజ్ చేస్తారు. సో, ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో, రేపైతే ఓజీ మూవీ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మార్నింగ్ వచ్చేసి మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న వీడియో అయితే పెడతాను. సో, ఈవినింగ్ 2కి వచ్చేసి నేనైతే మూవీ రివ్యూ అయితే పెడతాను. సో, మూవీకి అయితే థియేటర్‌కి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. సో, ఈ మూవీ రివ్యూ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే పెట్టుకోండి. అండ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. సో, మార్నింగ్ అయితే 8:00 అయితే వీడియో అయితే మనకైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఓజీ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న వీడియో వచ్చేసి.